ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారు అయితే మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. ఒకరోజు పేపర్లో ఒక బాక్స్ ఐటమ్ చూశాను నేను. వాళ్ళ అమ్మగారికి హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆ తల్లి బిడ్డ బడిలో చదువుకుంటుంటే మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ తల్లిని కొట్టడం డాక్టర్స్ నర్సెస్ need not fear about HIV AIDS. ఒక హెచ్ఐవి పేషెంట్ అడ్మిట్ అయ్యడం తెలియగానే ఆ వార్డులో 11 మంది నర్సులు సెలవు పెట్టి వెళ్ళిపోయారు. షుగర్ ఉందనుకోండి 50 ఏళ్ళకి వస్తుంది, బీపీ ఉందనుకోండి 40 ఏళ్ళకి వస్తుంది. ఇదేంటి 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళకే జీవితం ముగిసిపోతుంది. ఓ తలనొప్పి తగ్గిందనుకోండి, పలానా డాక్టర్కి వెళ్ళామండి తలనొప్పి తగ్గిందని చెప్తారు. కీళ్ళవాత తగ్గిందనుకోండి, పలానా డాక్టర్కి వెళ్ళామండి కీళ్ళవాతం తగ్గిందంటారు. ఎయిడ్స్ వ్యాధి తగ్గిందండి పలానా డాక్టర్కి వెళ్ళామని చెప్పరు. ఇవాళ ఎన్ని 10 రకాలు ఉన్నాయి లైంగిక జబ్బులు, 1-2 కావండి. ఈ మందులు 20 రూపాయల నుంచి రోజు ఖర్చుతో ప్రతిరోజు వేసుకుంటే ఆ వ్యక్తి 80 ఏళ్ళు జీవించవచ్చు. మాకు తెలుసు 90% బతికించగలం వీళ్ళని. కానీ పైపెచ్చింది 100కి 100 రూపాయలు నివారణకు వీలున్న వ్యాధి. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన అనేది చాలా అవసరం. ఈ సమస్య వచ్చిన వారు లోపల కృంగిపోయి బయటికి ఎవరికి చెప్పుకోవాలి అని మదన పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారు అయితే మనతో ఉన్నారు. ఈయన లండన్ ఎగువ సభలో మహాత్మా గాంధీ పురస్కారం అందుకున్న మొదటి వైద్యులు. అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, పీజీలో ఎండి చేశారు. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. నేను వైద్య వృత్తి ప్రారంభించి రమారమి 35 ఏళ్ళు గడిచిందండి. 1980లో నేను కంచరపాలెంలో క్లినిక్ ప్రారంభించాను. అయితే మధ్యలో ఇతర దేశాల్లో అనేక శిక్షణ కార్యక్రమాలకు వెళ్ళడం, అలాగే బ్రిటను, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో అక్కడ విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేయడం, ఒకవైపున వైద్య వృత్తి కొనసాగిస్తూనే సిఎంసి వెల్లూరులో 2 సంవత్సరాలు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఇన్ హెచ్ఐవి మెడిసిన్లో చేశాను. డాక్టర్ గారు, మీరు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఈ చికిత్స చేయాలి అని ప్రవేశించడానికి గల కారణాలు ఏంటంటారు? 87లో నేను రాయల్ సొసైటీ ఆఫ్ హెల్త్ వారి ఆహ్వానం మీద మాంచెస్టర్ ఇన్ఫర్మరీలో ఒక శిక్షణ కార్యక్రమానికి వెళ్ళాను. అలాగే అదే సంవత్సరం లండన్లో ఇంటర్నేషనల్ హెచ్ఐవి ఎయిడ్స్ సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొన్నాను. అక్కడ నాకు ఆర్గనైజర్స్ గెస్ట్ హౌస్ని అలాట్ చేశారు. ఆ గెస్ట్ హౌస్లో ఉండేటప్పుడు రోజు న్యూస్ పేపర్ వస్తూ ఉండేది. ఒకరోజు పేపర్లో ఒక బాక్స్ ఐటమ్ చూశాను నేను. ఆ బాక్స్ ఐటమ్ ఏంటంటే 8 ఏళ్ల పాపాయిని రాళ్లతో కొడుతున్నారు. కొంచెం బాక్స్ ఐటమ్ అనేసరికి మనకి క్యూరియాసిటీ ఉంటుంది. పైపెచ్చు చాలా ఫేమస్ లండన్ న్యూస్ పేపర్ అది. ఆ కంటెంట్లోకి వెళితే ఆవిడ ఒక పర్టికులర్ స్కూల్లో చదువుకుంటుంది అమ్మాయి. వాళ్ళ అమ్మగారు అప్పుడే హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిసింది. వాళ్ళ అమ్మగారికి హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆ తల్లి బిడ్డ
బడిలో చదువుకుంటుంటే మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే కాలేజీ యాజమాన్యం ఈ తల్లిని కొట్టడం నాకు ఒక్కసారి ఆ దుఃఖ సన్నివేశం చూసిన తర్వాత నా మనసు కలిచివేసింది. ఇదేమిటిది, లండన్ లాంటి డెవలప్డ్ కంట్రీలో పిల్ల ఏమీ కాదు, పిల్ల ఆరోగ్యంగా ఉంది కదా, పిల్లకేం పాజిటివ్ కాదే, తల్లి పాజిటివ్. తల్లి పాజిటివ్ అయినంత మాత్రాన పిల్లని ఇలా వేధించడం దుర్మార్గం అని చెప్పి నేను భారతదేశం తిరిగి రాగానే న్యూఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అడ్రస్ చేశాను. ఇప్పటికీ నాకు ఆ టైటిల్ గుర్తుంది. హిందూ లాంటి పేపర్స్ రాశాయి, డాక్టర్స్ నర్సెస్ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ హెచ్ఐవి ఎయిడ్స్. ఆవేళ దేశంలో ఉన్నటువంటి ఆంగ్ల పత్రికలు తమిళం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఒరిస్సా, ఈనాడు లాంటి పత్రికలు పతాక శీర్షికలు వేశాయి. ఎందుకని అప్పటికి భారతదేశంలో హెచ్ఐవి కేసు కనిపెట్టి కొద్ది నెలలు అయింది. 86లో జూన్ నెలలో చెన్నైలో, అంటే ఇప్పుడు మనం చెన్నై అంటున్నాం, తమిళనాడు మద్రాసులో అప్పుడు 10 మంది పడుపు వృత్తి చేసుకునే వారిలో హెచ్ఐవి పాజిటివ్ అనేటటువంటిది ఇండియాలో మొట్టమొదటి సంచలనమైన వార్త. 87లోనే నేను లండన్ నుంచి తిరిగి వచ్చాను కదా, కాబట్టి అప్పటికి ఎవరికి కూడా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇటు వైద్య వర్గాల్లో కానీ ప్రభుత్వ అధికారుల్లో కానీ హెచ్ఐవి అంటే ఏంటి, ఎలా వస్తుంది అనేటటువంటి శాస్త్రీయమైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల అపోహలు, భయాలు, ఆందోళనలు రాజ్యవెళ్తున్న రోజులు అవి. ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను మీకు కేరళలో ఒక హాస్పిటల్లో ఒక హెచ్ఐవి పేషెంట్ అడ్మిట్ అయ్యడం తెలియగానే ఆ వార్డులో 11 మంది నర్సులు సెలవు పెట్టి వెళ్ళిపోయారు. శ్రీలంకలో ఒక వార్డులో 3 హెచ్ఐవి ఉందని తెలియగానే ఆ వార్డులో ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా మాస్ లీవ్ పెట్టేశారు. అంటే ఎంత భయానక వాతావరణం లేకపోతే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నేను యాజ్ ఏ మెడికల్ సైంటిస్ట్గా, యాజ్ ఏ ఫిజిషియన్గా హెచ్ఐవి అనేటటువంటిది ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు నాకు తెలుసు. అప్పటికే ప్రపంచానికి కూడా తెలుసు. ఎందుకని 1981లో లాస్ ఏంజల్స్లో మొట్టమొదటిసారిగా కేవలం 4 స్వలింగ కాముకుల్లో హెచ్ఐవిని కనిపెట్టారు. ఆ తర్వాత న్యూయార్క్ మహానగరంలో ఇంకొక 4లో హెచ్ఐవి కనిపెట్టారు. అప్పట్లో ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు తెలియకపోవడం కారణం. రెండవది, వ్యాధి వచ్చినటువంటి యువకులు కానీ యువతులు కానీ మహా జీవిస్తే 2 ఏళ్ళు జీవించేవాళ్ళు. తగ్గని దగ్గు, ఎక్కడ లేని ఆయాసం, అడుగు తీసి అడుగేయడానికి కూడా లేని శక్తి, రోజుకి 3-4 లీటర్ల విరోచనాలు, బరువు కోల్పోవడం. అంటే ఎంత ఘోరంగా బరువు కోల్పోవడం అంటే, ఒక 60 కేజీలు ఉన్న వ్యక్తి 2 మాసాల్లో 40 కేజీలు బరువుకు వచ్చేయడం. అంతేకాకుండా చర్మ వ్యాధులు. ఆఫ్రికా లాంటి దేశాల్లో అయితే కపోజ్ సార్కోమా అని ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ స్కిన్కి వస్తూ ఉండేది. అప్పటికి కూడా ఎవరికి దేంటి అంటే ఎందుకు వస్తుంది ఇది అని కారణం తెలియలేదు. ఎప్పుడైతే ఇది ఒక మిస్టరీగా ఉందో జనంలో భయం బాగా పెరిగిపోయింది. మన భారతదేశం సాంప్రదాయం ప్రకారంగా నమస్కారం పెట్టడం ప్రారంభించారు. ఎందుకని, ఎక్కడ ముట్టుకుంటే వ్యాధి అంటుకుంటుందో అన్నటువంటి భయం పట్టుకుంది. హెచ్ఐవి అనేటటువంటిది వైరస్ పేరండి, ఎయిడ్స్ అనేటటువంటిది వ్యాధి పేరు. ఎయిడ్స్ అనే వ్యాధి కారణం హెచ్ఐవి అని ఎప్పుడు కనిపెట్టారు? 83 ప్రాంతంలో కనిపెట్టారు. అప్పటి వరకు కూడా ఇదే ప్రపంచం అంతా భయాందోళనలో. ఆఫ్రికాలో దీన్ని స్లిమ్ వ్యాధి అనేవారు. స్లిమ్ అంటే ఏంటి? సన్నబడిపోతారు కాబట్టి.
అంతేకాకుండా ఆఫ్రికాలో ఫీమేల్స్ కూడా వ్యాధి రావడం చూశారు. అప్పుడు దాకా స్వలింగాముకులంటే గే కమ్యూనిటీకి వచ్చినటువంటి వ్యాధి స్త్రీల్లో కూడా రావడంతో హెట్రోసెక్షువల్స్ కూడా వ్యాధి వస్తుందనేటటువంటి ఒక సైంటిఫిక్ డేటా బయటపడింది. ఈ వ్యాధికి కారణం హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని కనిపెట్టారు. కానీ ఆ పేరు వాళ్ళు పెట్టింది కాదు. వాళ్ళేమన్నారు, ఇప్పుడు ఎల్ఏవి అని పేరు పెట్టారు. ఎల్ఏవి అంటే లింఫిడినోపతి అసోసియేటెడ్ వైరస్ అని. అదే టైంలో అమెరికన్ శాస్త్రజ్ఞుడు గ్యాలో అన్న అతను కూడా ఈ వ్యాధికి కారణం హ్యూమన్ లింఫోట్రోఫిక్ వైరస్ హెచ్ఎల్టీవి అని ఆయన కనిపెట్టాడు. ఇటు అమెరికన్ సైంటిస్టులకి ఇటు ఫ్రాన్స్ సైంటిస్టులకి ఓ రకంగా వివాదం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ కమిటీ అండ్ టాక్సానమీ వాళ్ళు కూర్చొని హెచ్ఐవి అని పేరు పెట్టారు. ఈ హెచ్ఐవి అనేటువంటి క్రిమి వల్ల వచ్చిన వ్యాధి కాబట్టి ఇది దానిపైన పరిశోధనలు పెంచి ఎప్పుడైతే ఇది ఒకరి నుంచి ఒకరికి లైంగిక సంపర్కం ద్వారా తప్ప లేదా కలుషితమైనటువంటి సూదులు సిరంజుల ద్వారా తప్ప తల్లి పాజిటివ్ అయితే బిడ్డకు రావడం తప్ప ఇతరత్రగా కలిసి మెలిసి ఉన్నా పక్కపక్కన కూర్చున్నా ఒకరినొకరు కౌగిలించుకున్నా ఒకే గదిలో నివసిస్తున్న ఈ వ్యాధి రాదు అని నిర్ధారణ అయినంత వరకు కూడా ప్రపంచం వణికిపోయిందండి. డాక్టర్ గారు, మరి ఇప్పుడు దానికోసం మెడిసిన్ అనేది ఏ విధంగా మనకి అందుబాటులో ఉంటుంది? మీరు అన్నారు ఎందుకండి మీరు హెచ్ఐవి గురించి ఆలోచించారని చెప్పి. భారత్ లాంటి దేశంలో యువకులు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా 18 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ మధ్య వారు చనిపోతున్నారు. ఒక షుగర్ ఉందనుకోండి 50 ఏళ్ళకి వస్తుంది, బీపీ ఉందనుకోండి 40 ఏళ్ళకి వస్తుంది. జనరల్గా వాళ్ళప్పుడు కొంత జీవితాన్ని చూసుంటారు కాబట్టి అంత భయానకంగా ఉండేది కాదు. ఇదేంటి 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళకే జీవితం ముగిసిపోతుంది. పైపెచ్చి వచ్చినటువంటి 2 ఏళ్ళు చనిపోతున్నారు. ఇలా అయితే భారత్ లాంటి డెవలపింగ్ కంట్రీ, ప్రపంచంలో అత్యధిక యంగెస్ట్ కంట్రీ భారతదేశం. 30% జనాభా ఈ దేశంలో ఈరోజు కూడా అంటే మినహాయించి మిగతా 70% రమారమి యువకులే. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న యువకులే మన భారతదేశంలో 1/3 పాపులేషను. మరి ఇక్కడ ఈ వ్యాధిలాగా యువకులకు చంపుకుంటూ పోతే పైపెచ్చింది 100కి 100 నివారణకు వీలున్న వ్యాధి. జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా తాతకి ఉన్న బాల్డ్ హెడ్ మనవడికి వచ్చినట్టుగో లేకపోతే తల్లిదండ్రులకు ఉన్నటువంటి షుగర్ వ్యాధి పిల్లలకు వచ్చిన జబ్బు కూడా ఇది కాదు. ఇది ఎవరైతే సేఫ్ సెక్స్, సేఫ్ నీడిలు, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్ ఉంటే దరిదాపులకు రాదు. ఇది ఈ 4 మెసేజ్ మనం చెప్పగలిగితే ముఖ్యంగా యూత్కి, యూత్ ఎప్పుడైతే ఈ 4 పనులకి దూరంగా ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యాధి దరిదాపులకు రారు. కాబట్టి అయితే అప్పట్లో దీనికి దుష్ప్రచారం ఎక్కువ పెరిగిపోయింది. ఏంటని, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, ఎయిడ్స్ వస్తే మరణమే అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి మెసేజ్ మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ నిజం కంటే పుకార్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఈ పుకార్ల వల్ల ఏం జరిగింది, ఆ రోజుల్లో గోడల మీద కూడా రాసేవారు ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని. అది చాలా తప్పు సబ్జెక్ట్. అది మందు లేకపోవడం కాదండి, ఎయిడ్స్ వ్యాధికి పూర్తి చికిత్స ఉన్నది. ఈరోజైతే 42 రకాల మందులు ఉన్నాయి. వాటికి మేము ఏఆర్టీ అంటాము, లేకపోతే హార్ట్ అంటాము. హార్ట్ అంటే హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఈ మందులు 20 రూపాయల నుంచి రోజు ఖర్చుతో ప్రతిరోజు వేసుకుంటే ఆ వ్యక్తి 80 ఏళ్ళు జీవించవచ్చు.
మరి ఆ రోజున ఏఆర్టీ కనిపెట్టబడిన రోజుల్లో అంటే 90 దిగువ ప్రాంతం 90 నుంచి మనకి అంటే ఆల్మోస్ట్ 40 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి ఏఆర్టీ మందులు దొరుకుతున్నాయి. ఏఆర్టీ మందులు వచ్చిన తర్వాత హెచ్ఐవి ఒక రకంగా చెప్పాలంటే అదుపులోకి వచ్చింది పూర్తిగా. ప్రపంచంలో అత్యధికమైనటువంటి కేసులతో సౌత్ ఆఫ్రికా, రెండో స్థానంలో భారతదేశం ఉండడం, 40 ఏళ్ళ నుంచి మాలాంటి వారమే కాకుండా అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలు, మరి నాకో లాంటి సంస్థలు, యాప్సాక్ లాంటి సంస్థలు కష్టపడుతున్నప్పుడు కూడా మన యువతలో జ్ఞానోదయం కాలేదు. అందుకారణం చేత ఈవేళ ఇప్పటికి కూడా భారతదేశంలో ఇంకా చూస్తే మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కూడా అత్యధికమైనటువంటి కేసులతో, అందులో కోస్టల్ జిల్లాల్లో తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, వీటిల్లో కూడా అత్యధికమైనటువంటి కేసులతో మనం ఇప్పటికి కూడా దేశంలో అంటే వ్యాధి సంక్రమణ, వ్యాధి వ్యాప్తిలో ప్రమాద స్థాయిలు ఉండడం అనేటటువంటిది ఎక్కడో మనకి లోపం జరుగుతుంది. సూర్యారావు గారు, మీరు మీ కెరియర్లోని ఇది చాలా టఫ్, ఈ కేసు నేను డీల్ చేశాను, అలాంటిది కేసు దానికోసం మాకు వివరిస్తారా? నేను అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న, అయినాక చెప్తాను మీకు. నేను అనేక సార్లు మాకేం జరుగుతుందంటే అంబులెన్స్లో తీసుకొస్తారండి పేషెంట్లని. పలానా హాస్పిటల్కి వెళ్ళామండి, వాళ్ళు ఇంకా ఆఖరి క్షణాల్లో ఉన్నారు, మీరు తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే ఇంట్లో చచ్చిపోతే మంచిది కదా అని చెప్తారు. అలాంటి కేసులు కనీసం నేను ఒక 10,000 కేసులు ఛాలెంజ్గా తీసుకొని నేను నయం చేశాను. కానీ మీరు అడిగారు కదా ఇప్పుడు ఎక్కడ ప్రమాదం నాకు వస్తుందంటే అండి, మాకు తెలుసు 90% బతికించగలం వెళ్ళి, 10% కష్టం, ఏ కాంప్లికేషన్ వస్తుందో తెలియదు. కానీ బాగైతే పర్వాలేదు, కానీ అంటే పేషెంట్ తాలూకా బంధువులు అందరూ కూడాను డాక్టర్ గారిని మెచ్చుకోకపోయినా ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఎందుకు మెచ్చుకోరంటే, ఓ తలనొప్పి తగ్గిందనుకోండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి తలనొప్పి తగ్గిందని చెప్తారు. కీళ్ళవాతం తగ్గిందనుకోండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి కీళ్ళవాతం తగ్గిందంటారు. ఎయిడ్స్ వ్యాధి తగ్గిందండి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పరు. ఎందుకు చెప్పరు? ఆయనకు ఉందని తెలిసిపోతుంది పక్కోడికని చెప్పి. ఈ కారణం వల్ల ఇప్పటికీ జీవితంలో ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాం. అయినా ఒకటే కోరిక, కోతి చచ్చిపోతే ఆ కోతికి మేళతాళాలతో దహన కార్యాలు చేస్తున్నటువంటి సమాజం ఇది. పాము చచ్చిపోతే పాముకేమో దండాలు పెట్టి మరి ఆ చుట్టూ కూడా భక్తి పారవశ్యంతో భజనలు చేస్తున్నటువంటి సమాజం ఇది. తోటి మనిషికి జబ్బు వస్తే ఆ తోటి మనిషిని దగ్గర అనుకుపోయినటువంటి దురదృష్ట వాతావరణంలో మనం జీవిస్తున్నాం. ఆ దురదృష్టకరమైన వాతావరణం పోవాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఎవరు త్యాగం చేయకుండా జరగదు. కాబట్టి నేను అనేకమైనటువంటి అవమానాలు భరించి, కష్టాలు భరించి, నష్టాలు భరించి, కోర్టు కేసులు ఎదుర్కొని కూడా నేను తోటి మనిషే పుట్టాం కాబట్టి తోటి మనిషికి మనం తగినటువంటి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరు ఎలాగ వాళ్ళకి ధైర్యం చెప్తారు? అసలు ఒకటండి, పేషెంట్ సహకరిస్తే 100కి 100 పాళ్ళు వారిని మేము అందరిలాగే ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నట్టు చేయగలం. ఈ సహకరించిన అర్థం ఏంటి? నేను మందులు వేసుకోనండి, నేను టెస్టులు చేసుకోనండి, నాకు బాగు చేయండి అని మేమేం చేయలేము. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎలాగుండేది మనకి? ఆ మాట వినగానే భయపడిపోయేవాళ్ళం మనం. అలాంటిది ఇవాళ క్యాన్సర్ వస్తే వైద్యం చేయించుకుంటున్నారు కదా. కాబట్టి చక్కని వైద్యం ఉంది. ఎవరికి వారు ముందుకొచ్చి ఇదేమీ అంటే జబ్బు రాగానే ఏదో అయిపోయిందని భావన లేకుండా, అయితే ప్రజలు కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వారిని మనుషుల్లో చూడండి. ఏదో జబ్బు వచ్చింది అంత మాత్రాన వాళ్ళని మీరు సమాజం నుంచి వ్యాధిని దూరం చేయాలి, కానీ రోగులను దూరం చేయకూడదు. ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బెస్ట్ అంటారు మీ మాటల ద్వారా చెప్పండి? ఒకటి, యూత్ రిస్క్ బిహేవియర్ చేయకూడదు. తాగి లైంగిక సంపర్కంలో పాల్గొనడం,
మత్తు భాగద్రవ్యాలు వాడడం ఇవన్నీ పూర్తిగా మానుకోవాలి. కళాశాల స్థాయిలోనే కాకుండా ఈవెన్ 8th 9th క్లాస్ టైంలోనే ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అని ఉండేది. దాన్ని కొంతమంది పేరెంట్స్ దాన్ని వ్యతిరేకించారు. నేను సెక్స్ ఎడ్యుకేషన్ పేరు పెట్టకుండా నేను కొత్త పేరు సజెస్ట్ చేశాను. అదేంటంటే పునరుత్పత్తి ఆరోగ్యము, రీప్రొడక్టివ్ హెల్త్ అని పేరు పెట్టండి. రీప్రొడక్షన్ హెల్త్ అని అర్థం ఏంటి? పునరుత్పత్తి జరగాలంటే జననేంద్రియాల ఆరోగ్యం తెలియాలి, జననేంద్రియాల యొక్క డిసీజెస్ తెలియాలి. కాబట్టి మీరు ఆ పేరు పెట్టడం అనేసి ఒక రిప్రొడక్టివ్ హెల్త్ అనేటటువంటి ఒక క్లాస్ పెట్టి అవసరమైతే ఈరోజుకి నేను ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాను నా సర్వీసెస్. ఏ కళాశాలలు కానీ లేకపోతే స్కూల్ వారు కానీ మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళి పిల్లలకి ఈ ఈ ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ ఎన్ని 10 రకాలు ఉన్నాయి లైంగిక జబ్బులు, 1-2 కావండి. సిఫిలిస్, గనేరియా, శాంక్రాయిడ్, హెర్పిస్, తర్వాత హెచ్పివి, హెచ్ఐవి, హెచ్బిఎస్ఈజీ, హెచ్సివి, ఇవన్నీ కూడా లైంగిక సంపర్కంతో వ్యాపించే వ్యాధులే. హెచ్ఐవి ఉన్నవాళ్ళు నార్మల్ పర్సన్స్ లాగా లైఫ్ లీడ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు. ఇది చాలా సంతోషదగ విషయం ఇదైతే మాత్రం. ఎందుకంటే అందరూ ఇంకా హెచ్ఐవి వచ్చింది లైఫ్ అయిపోయింది అని అనుకుంటారు, కానీ కాదు, ఇంకా లైఫ్ ఉందని చెప్పేసి చాలా అన్నమాట. ఇంకా సార్ ఎలా అంటే, డాక్టర్ గారు ఎలా అంటే ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ చాలా చక్కగా వివరించారు. అండ్ ఈ వీడియో ఇంతటితోనైతే ముగిస్తున్నాను. నమస్కారం. ఇటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి నా నెంబరే నా దగ్గర రావాల్సిన అవసరమే లేదండి. అనేక గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్కి ఉచిత మందులు ఇస్తున్నారు. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పనిచేస్తుంది. కాకపోతే నిర్లక్ష్యం వద్దు, అశ్రద్ధ చేయొద్దు, అజాగ్రత్త వద్దు, నాకేం కాదనుకోవద్దు. వీలైన తొందరలో తగిన వైద్యం చేసుకుంటే అందరిలాగా ఆరోగ్యంగా జీవించవచ్చు.